తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు తన సుదీర్ఘ సైకిల్ యాత్రలో భాగంగా 6 శాసనసభ నియోజకవర్గాలను చుట్టుముట్టి ఈరోజు 7వ నియోజకవర్గం శ్రీకాకుళం చేరుకున్నారు. స్థానిక 7 రోడ్ జంక్షన్లో తెలుగుదేశం పార్టీ అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం యువతరానికి, వ్యాపారస్తులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. నేను కింజరాపు ఎర్రన్నాయుడు గారి ఆశయ సాధన కోసమే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని, తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో అన్ని స్థానంలో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఆద్యంతం ఆయన ప్రసంగం కింజరాపు ఎర్రన్నాయుడు గారిని హావభావాలతో సహా గుర్తు తెచ్చింది. ప్రజలు చాలా సంతోషంగా కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా ప్రసంగం విన్నట్టే చాలా చక్కగా విని సంతోషించారు. ఐసీడీ ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విజయం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒక పక్క జగన్ 20 నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను ఒకటే చెప్తున్నాను. ఆ రోజు మన తాలూకా ధర్మాన ప్రసాదరావు గారు జగన్ గురించి ఏం చెప్పారు? ఆయన మానవ మృగాన్ని ఒక మనిషిగా 68 ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి శ్రీకాకుళం జిల్లాలో ఒక చరిత్ర సృష్టిస్తామని, చరిత్ర తిరగరాద్దామని నాన్నగారు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి ఆశయాలు బతికే ఉన్నాయని ప్రజలు మీకందరికీ కూడా నిరూపిద్దామని ఎంతో సాహసం చేసి 2 చక్రాల వాహనం మన సైకిల్ ని బయటికి తీశారని కూడా తెలియజేస్తున్నారు. 20 రోజులు అవుతుంది. ఈ జిల్లా మొత్తం తిరిగాం, 7 నియోజకవర్గాలు తిరిగాం, 550 కిలోమీటర్లకు పైగా తిరిగాం. మొత్తం ఎండనక వారనక రాత్రనక పగలనక ప్రజలు మీకందరికీ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజ్యాన్ని ఇవ్వడానికి, మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయడానికి మళ్ళీ ఇంకో సైకిల్ రాముడు కాకి డ్రెస్ వేసుకొని వచ్చారని ప్రజలు మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఎంతో సాహసం చేశారు. నాన్నగారు చనిపోతారని ఎవరూ కూడా అనుకోలేదు. ముఖ్యంగా ప్రజలు మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు. ఎర్రన్నాయుడు లేనటువంటి శ్రీకాకుళం జిల్లా మన కల్లో కూడా ఊహించుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం పట్టణ ప్రజానికానికి నాకన్నా ఎక్కువ లోటు ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. వరదలు వచ్చినప్పుడు చూసాం, తెల్లవారి ఇంటికే వరదలు ఎక్కడ వస్తే అక్కడికి వెళ్లి ప్రజల తాలూకా కష్టాలు తెలుసుకున్నటువంటి నాయకుడు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. పాత బిడ్డకు వచ్చేశారు. పాత బిడ్డ కొట్టేసినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే మాట, మా పెప్పులు పులి కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఉంటుంటే బిచ్చిగాని తొలగించేవారన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆనాడు బాధపడ్డారు. గూండాయిజం చేశారు. పట్టణంలో గూండాయిజం ప్రోత్సహించి ఆనాడు పట్టణ వ్యాపారస్తులందరూ కూడా బంద్ చేస్తే ఆనాడు ప్రతి ఒక్కరికి కూడా లోటు ఉండేది. మా ఎర్రన్నాయుడు గారు మాతో ఉంటే ఈ ఉన్నటువంటి గూండాలందరికీ కూడా జైలుకు పంపించే విధంగా రక్షించేటటువంటి నాయకుడు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు.
మనం తీసుకున్నటువంటి భద్రాద్రి రాముడు నాయుడు గారు లేనటువంటి లోటు ఆఖరికి ఆ దేవుడికి కూడా ఉంటుందంటే ఎంత దీక్షతో, ఎంత పట్టుదలతో ఈ శ్రీకాకుళం పట్టణ ప్రజానికానికి గుండెల్లో పెట్టుకొని నాన్నగారు చూసుకున్నారని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు తండ్రి లేని బిడ్డగా వచ్చాను. చాలా లోటు ఉంది. నాన్నగారు లేనటువంటి ప్రపంచం నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. కానీ నాకన్నా ఎక్కువ బాధ మీరు పడుతున్నారు. మీ కష్టాల కోసం, మీ తాలూకు బాధలు తీర్చడం కోసం ఈ రోజు రామ్మోహన్ నాయుడు సాహసం చేసి రాజకీయాల్లో మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాన్నగారిని ఆదరించారు, ప్రేమించారు. ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఢిల్లీ వరకు పంపించడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదరించారు. మరి అదే విధంగా ఈ తండ్రి లేని వాడికి కూడా మీరే పెద్ద దిక్కు అవ్వండి. మీ సొంత బిడ్డలాగా, మీ సొంత తమ్ముళ్ళలాగా, మీ నేస్తాలాగా మీరందరూ కూడా చూసుకొని కింజరాపు ఎర్రన్నాయుడు గారికి ఏ విధంగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించారో అదే విధంగా ఈ చిన్నవాడికి కూడా మీరు పంపించండి. రేపు రాబోతున్న కాలంలో సిక్కోలు తాలూకా ప్రతి సమస్య ఢిల్లీ పార్లమెంట్ టేబుల్ మీద పెట్టి మీ తాలూకా సమస్యలు పరిష్కరించడానికి, రైతాంగానికి లాభదాయక వ్యవసాయం తీసుకొని రావడానికి, మహిళలకి మంచి ప్రభుత్వం తీసుకొని రావడానికి, మా తెలుగు తమ్ముళ్ళ తాలూకా సమస్యలు రేపు ఢిల్లీ పంపించిన తర్వాత మరో ఎర్రన్నాయుడు లాగా అక్కడ తయారై ఈ శ్రీకాకుళం జిల్లాకి అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలి. ఎర్రన్నాయుడు గారి బాధ్యతలు అంటే సాదా సీదా వ్యక్తి మోసినటువంటి బాధ్యతలు కాదు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర, జాతీయ నాయకుడు, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ స్థాయిలోనే ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినటువంటి ఏకైక సిక్కోలు బిడ్డ ఈ జిల్లా నుంచి చాలా మంది వలసలు వెళ్తున్నారు. ఏ రాష్ట్రానికి వెళ్ళండి, ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చానని చెప్తే ఏమయ్యా మా ఎర్రన్నాయుడు గారి జిల్లా నుంచి వచ్చావా అని మీకందరికీ కూడా పలకరించినట్టుగా మన శ్రీకాకుళం జిల్లా తాలూకా పేరుని వారు మోగించినటువంటి నాయకుడు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన చావుతో ఆయన పోరాటాలు ఆగకూడదు, ఆయన ప్రజాసేవ ఆగకూడదు. ఎర్రన్నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అన్నదే ప్రజలు మీకందరికీ కూడా నిరూపించడానికి ఈ సిక్కోలు ప్రజల తాలూకా ఆస్తి ఎర్రన్నాయుడిని యథావిధిగా బతికించుకొని ప్రజలు మీకందరికీ కూడా ఆ ధైర్యాన్ని, ఎర్రన్నాయుడు అనే పేరు మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని యథావిధిగా మీకు కల్పించడానికి ఎంతో సాహసం చేసి ధైర్యంగా ముందుకొచ్చారు. మీరందరూ కూడా ఆదరించండి, మీరందరూ ఆశీర్వదించండి. రాబోతున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మీరందరూ కూడా కదిలి రావాలని కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం చేశారని అడుగుతున్నారు. ఎంతో ప్రశాంతతగా ఉన్నటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాని అవినీతి శ్రీకాకుళం జిల్లాలా తయారు చేసి ఎక్కడికెక్కడ దగాకోరులు భూకబ్జాలు చేసి ఈ రోజు అవినీతి పరులందరూ కూడా రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారు. మీరందరూ కూడా గర్జించాలి. నాయకులుగా మేము ముందుకు వస్తున్నాం కానీ ప్రజలు మీరు తీర్పివ్వాలి. అవినీతి రాజకీయ నాయకులు మాకు వద్దన్నదే మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. మరి ఏ తండ్రి ఇవ్వలేనటువంటి ఆస్తి ఎప్పుడు కూడా తండ్రులు కొడుకులకి కోట్లాది రూపాయల ఆస్తి ఇద్దామన్నట్టుగా కష్టపడతారు. ఏ తండ్రి ఇవ్వనటువంటి ఆస్తి నాకు నా తండ్రి గారు ఇచ్చారు. కోట్లాది రూపాయలు పెట్టినా కొనలేనటువంటి కోట్లాది ప్రజల అభిమానం నాకు ఆస్తిగా ఈ రోజు ఇచ్చారు. ఈ ఆస్తిని నిలబెడతాను. ప్రజలు మీ తాలూకు సమస్యల మీద పోరాడతాను. నాన్నగారి పేరు నిలబెడతాను. ఈ శ్రీకాకుళం జిల్లాని ఎర్రన్నాయుడు గారి జిల్లాగా తయారు చేస్తానని కూడా మీకందరికీ కూడా మాటిస్తున్నాను. మరి మీరందరూ కూడా ముందుకు రావాలి. ఈ చిన్నవాడు వేసినటువంటి ప్రతి ఒక్క అడుగుకి కూడా మీ అందరి అడుగులు కూడా తోడై ఈ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట అన్నట్టుగా మీరందరూ కూడా తీర్పివ్వాలి. 1982 గుర్తు తెచ్చుకోండి. కాకి రాముడు ఆనాడే వచ్చాడు. నందమూరి తారక రామారావు గారు. మనకి దేవుడు ఎలాగుంటాడో తెలీదు. ఒక శ్రీరాముడు చూడాలన్నా, ఒక శ్రీకృష్ణుడు చూడాలన్నా, ఎవరిని చూడాలన్నా మనం చూసుకునేటటువంటి దేవుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ నాయకుడు మరి ప్రజలు మీరందరూ అందించినటువంటి అభిమానానికి ప్రతిరూపంగా తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీలో చూపించి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ ఆనాడు నుంచి ఈనాడు వరకు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని పేదవాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళకి ఆదుకోవడానికి, పొడుగు బలైన వర్గాలకి ముందుండి నడిపించడానికి, దళిత గిరిత హరిజన వర్గాలకు అందరికీ కూడా సంక్షేమ బాటలో నడిపించడానికి కృషి చేసినటువంటి ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నారు. అందుకే ఎంత పౌరుషంతో మాట్లాడుతున్నారు. ఎర్రన్నాయుడు గారి పౌరుషంతో పాటు ఈ నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నటువంటి అన్నగారు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఉన్నటువంటి అవినీతి పరులు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని నేను అడుగుతున్నాను. ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు దొంగతనం చేసి జైల్లో కూర్చున్నటువంటి నాయకుడు ఏ రకంగా ఈ రోజు నాయకుడు అవుతాడనేది మీకు అందరికీ అడుగుతున్నారు. తెలుగు జాతికి అంత గతి లేనటువంటి రోజులు రాలేదని మీరందరూ కూడా తీర్చుకోండి. జైల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు మాకు అక్కర్లేదన్నది మీరందరూ కూడా తీర్పు ఇవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు గారయ్యా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ తెలుగుదేశాన్ని ఈ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి రైతాంగానికి ఆదుకొని మహిళలకు ముందుండి నడిపించి యువకులకు అందరికీ కూడా తెలుస్తుంది. మంచి చదువులు ఈ రోజు చదువుకుంటున్నారు. ఎవరికైనా ఉద్యోగాలు వస్తున్నాయా అని అడుగుతున్నారు. ఎక్కడా లేవు. ఒక్కనాడు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నప్పుడు ఒక్కసారి చరిత్ర తీయండి, ఉద్యోగాలే ఇంటికి వచ్చి విద్యార్థుల దగ్గర కాలు మీద ఉండేవని కూడా తెలియజేస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ నగరాన్ని ఒక ఐటీ ఇండస్ట్రీగా తయారు చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ప్రసిద్ధి అయినటువంటి నగరంగా తయారు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారని కూడా తెలియజేస్తున్నారు. యువకులందరూ కూడా గర్జించాలి. ఈ అవినీతిని ప్రక్షాళించాలంటే ప్రతి ఒక్క యువత కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ వైపు నడవాలని కూడా కోరుకుంటున్నాను. మీరందరూ కలిసికట్టుగా రండి. ఎవరు ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని రాజకీయ కుట్రలు పారినా, ఎన్ని పొలిటికల్ డ్రామాలు ఆడినా ఈ సైకిల్ రాముడు మీకోసం ఉన్నాడు. మీరందరూ కలిసికట్టుగా రండి. ఈ అవినీతి రాజకీయాలకి అంతం పలుకుదాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేద్దాం అనేది ప్రజలు మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి. దానికోసం తిరగబడాల్సింది నాయకులు కాదు, ప్రజలు తిరగబడాలి. సిక్కోలు ప్రజలు తిరగబడాలి, నాయకులు కాదనేది కూడా తెలియజేస్తున్నారు. ప్రజలు మీరందరూ కూడా తిరగబడి అవినీతి రాజకీయ నాయకులకు అందం పలకండి. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతాను. ఎక్కడికక్కడ అక్రమాలు చేసి ఈ రోజు అది చాలదన్నట్టుగా తెలుగు జాతిని కూడా 2 ముక్కలుగా చీల్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఏ ధైర్యంతో చేశారయ్యా? 25 ఎంపీ సీట్లు ఇక్కడ తెలంగాణలో 17 సీట్లు. ఆ 17 సీట్లకి ప్రాధాన్యత ఇచ్చి 25 సీట్లకి మోసం చేశారంటే ఏదో ఒక డ్రామా ఆడే ఉంటారు కదా. ఆ డ్రామా ఏంటో చెప్పమంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ రేపు గెలుచుకున్నటువంటి సీట్లన్నీ కూడా సోనియా గాంధీ కాలు మీద పడేస్తారు కాబట్టి ఆ ధైర్యంతోనే ఈ రోజు మనకందరికీ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని నారా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా చేయనివ్వకూడదని ఈ పార్టీలన్నీ కూడా కుమ్మక్కై ఈ తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. అటువంటి రాజకీయ నాయకులకి, అటువంటి రాజకీయ డ్రామాలకి ప్రజలు మీరందరూ కూడా శాశ్వతంగా ఫుల్ స్టాప్ చెప్పాలి. అది జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ధైర్యంగా ముందుకు రండి. మీకు ఎటువంటి భయం లేదు. ఈ రోజు తండ్రి కోల్పోయినటువంటి వాడే రాజకీయాల్లో మార్పు తేవాలని, నాన్నగారి ఆశయాల్ని కొనసాగించాలని ఎంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు. నాతో పాటు ఎర్రన్నాయుడు గారి ఆశయ సాధన కోసం మీరు రాలేరా అని మీకు అందరికీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ 26 సంవత్సరాల యువకుడు శ్రీకాకుళం జిల్లాలో చేస్తున్నటువంటి సాహసానికి ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు సహకరించరా అని అడుగుతున్నారు. మీరందరూ కూడా ఎర్రన్నాయుడు గారు లేనటువంటి లోటుని పోర్చడానికి ఏదైతే కష్టపడుతున్నారో దానికి మీరందరూ కూడా నా చేయితో మీ చేయి కలపరా అని అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. నాన్నగారి ఆశమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ శ్రీకాకుళం జిల్లాతోనే నాంది పలుకుదాం అని కూడా తెలియజేస్తున్నాను. కోల్పోయాను అనుకున్నారు, ఆ కుడిపుటాన్ని మళ్ళీ మీకందరికీ తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ముందుకు రండి. నాన్నగారు ఇన్ని సేవలు చేయలేదు. మరి హెడ్ క్వార్టర్స్ కి ఈ శ్రీకాకుళం పట్టణానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన నీలం తుఫాను ఆ రోజు వచ్చినప్పుడు ఎక్కడో వైజాగ్ లో పెళ్ళైతే రాత్రికి రాత్రి వచ్చింది మీ పట్టణ ప్రజల కోసమే అనేది కూడా తెలియజేస్తున్నారు. మరుసటి రోజు పొద్దున్న ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు అన్ని కూడా నీట మునుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎర్రన్నాయుడు గారు ఏరని అడుగుతారని
అక్కడ వైజాగ్ నుంచి కూడా ఆ రోజు రాత్రి శ్రీకాకుళం పట్టణ ప్రజల కోసమే వచ్చారన్నది మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంత ప్రేమించారు, నిన్ను అంత రకంగా చూస్తున్నారు. మరి మీరందరూ కూడా కదలి రావాలి. ఎర్రన్నాయుడు గారి ఆశయం మీ ఆశయం కావాలి. ఎర్రన్నాయుడు గారి అడుగుజాడలు ఈ పట్టణ ప్రజలకు అందరికీ కూడా మార్గదర్శకంగా అయి వచ్చే ఎన్నికల్లో ఈ ప్రకటన నుంచి అత్యధిక మెజారిటీతో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీరు ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా ఇవ్వాలనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నారు. మరి గుండె అప్పల సూర్యనారాయణ గారు ఎంతో కష్టపడ్డారు. ఈ ప్రాంతానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఎన్నో సేవలు చేసి మీకు అందరికీ కూడా మంచి నాయకత్వాన్ని ఇచ్చారు. మీరిద్దరికి ఆశీర్వదించండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పట్టాభిషేకం చేయండి. ఈసారి పట్టాభిషేకం జరగాల్సింది నాయకులకు కాదు, ప్రజలకి మీకు జరగాలి. 10 సంవత్సరాలు అనుభవించారు. గతి లేనటువంటి స్థితిలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అక్రమాలు పడ్డారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నిటినీ మళ్ళీ మార్చడానికి నేను ముందుకొస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందుకొస్తుంది, యువకులు ముందుకొస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముందుకొస్తున్నారు. మరి ఇంకా ఎదురు లేనటువంటి శక్తిగా మనం ఈ తెలుగుదేశం పార్టీని తయారు చేసి ఈ అవినీతి పార్టీలన్నింటినీ కూడా భూస్థాపితం చేయాలని కూడా మీకు అందరికీ కోరుకుంటున్నాను. ఈ సైకిల్ యాత్ర ఇంకో 3 రోజులు కొనసాగుతుంది. ఇంకా 3 రోజుల తర్వాత ఈ జిల్లాలో ఒకే ఒక్క సౌండ్ రావాలి. ప్రతి ఒక్కరి నోట తెలుగుదేశం తప్ప వేరే పార్టీ వినబడకూడదన్నట్టుగా ప్రజలు మీరందరూ కూడా సిద్ధం కావాలి. మరి ఆ రోజు కోసమే, ఆ పోరాటం కోసమే ఈ రోజు ఎంతో కష్టపడి ఈ రోజు సైకిల్ యాత్ర కూడా చేస్తున్నాం. ఎండనక వాననక ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా నేను 26 సంవత్సరాల్లో ఈ 20 రోజులు కష్టపడినంత కష్టం ఎప్పుడు కూడా పడలేదు. అయినా ప్రజలు మీకోసం, మీ అందరి భవిష్యత్తు కోసం, మన సిక్కోలు జిల్లా తాలూకు భవిష్యత్తు కోసం, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, మహిళలు, యువకులు, కార్మికులు, న్యాయవాదులు, కర్షక సంఘాల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి పెడల్ని ఇంకా స్పీడ్ గానే తీసుకెళ్తున్నాను, కానీ స్పీడ్ కూడా తగ్గించట్లేదు. ఈ ఉన్నటువంటి అవినీతి పరులు, దౌర్భాగ్య రాజకీయ నాయకులు అందరి గుండెల్లోనూ ఇంకా సైకిల్ పరిగెట్టేటువంటి విధంగా సైకిల్ యాత్ర తీస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి, ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఎదురు లేనటువంటి శక్తిగా తీయండి. మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుడి పౌరుషం ఏంటో చాటి చెప్పినట్టుగా మళ్ళీ ఈసారి ఢిల్లీకి వెళ్లి తెలుగుడి పౌరుషం ఏంటో, ఈ సిక్కోలు యువత తాలూకా పౌరుషం ఏంటో ఢిల్లీలో మీ అందరి తరఫున వినిపిస్తాననేది కూడా తెలియజేస్తున్నాను. మరి ఎంతో చక్కగా, మరి విజయవంతంగా ఈ ర్యాలీని మనం అందరం కూడా నిర్వహించుకున్నాం. మరి మీరు అందరూ కూడా దానికి విచ్చేసి విజయవంతంగా కొనసాగించినందుకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా శిరస్సు వంచి రోజే పూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. పట్టణం ప్రజలు మీరందరూ కూడా ఆదరించాలి, ధైర్యంగా ముందుకు రావాలి. ఎవరు భయపెట్టినా పడద్దు. ఓటు మీ హక్కు, ఎవడు బాబు సొత్తు కాదు. ప్రతి ఒక్క ఓటు మీ హక్కు, మీరు వేయాలి. ఎవడో 500 చేతిలో పెట్టాడు, ఎవడో కాంట్రాక్ట్ ఇవ్వనంటున్నాడు, అవన్నీ కాకుండా మీకు ఎవరు మంచి చేస్తారు, రాబోయే ప్రభుత్వం వల్ల మీ పిల్లల తాలూకా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించి మీ తాలూకా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రజలకు అందరికీ కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ పరిపాలన చూడండి, పసుపు రంగు చూస్తే చూడండి, పట్టణానికి ఒక కళ వచ్చింది, పట్టణానికి శుభం జరగబోతుంది. ఈ పసుపు రంగుని అలా ఉంచండి అయ్యా, ఎందుకయ్యా రంగులు మారుస్తారని పట్టణ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభం జరగాలంటే పసుపు ఉండాలి. మన పెళ్లి కార్డుకి పసుపు ఉండాలి, పెళ్లి జరగాలంటే పసుపు ఉండాలి, పుష్పవతికి పసుపు ఉండాలి, ఆడపిల్లకి పసుపు ఉండాలి, తెలుగు తల్లికి పసుపు ఉండాలి, ఈ రాష్ట్రానికి పసుపు ఉండాలి, ఈ పట్టణానికి పసుపు ఉండాలి, ఎర్రనాయుడు గారి ఆశయ సాధనకు పసుపు ఉండాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి పసుపు ఉండాలి. పసుపుని తీసుకొని రండి, శుభం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనకందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, తెలుగు వాడి ఆత్మ గౌరవం ఉంటుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి పట్టణ అధ్యక్షులు కాదారం వెంకటేష్ గారికి, మరి యువ నాయకుడు మన కొర్ను ప్రతాప్ గారికి, అందరికీ కూడా ఈ రోజు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, చిట్టి నాగభూషణ్ గారికి